వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా చేరుకున్నారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో ఆయన శ్రీకాకుళం జిల్లాకు పయనమయ్యారు. రోడ్డు ప్రమాద కేసులో అరెస్టై జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సీదీ అప్పలరాజును ములాఖతులో పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అప్పలరాజుపై అక్రమ కేసులు బనాయించారని వైసీపీ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. జగన్ పర్యటనకు వెళ్తుండగా మార్గం మధ్యలో పలుచోట్ల పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. జగన్ టూర్పై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎయిర్పోర్టుకు చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం సింహాచలం మీదుగా ఇటు శ్రీకాకుళం ఏదైతే మాజీ మంత్రి సిటీ అప్పలరాజు రిమాండ్లో ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అంపోలు జైల్లో ములాఖాత్ అయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బై రోడ్డు వెళ్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ కొంతమంది సింహాచలం వద్ద భారీగా పార్టీ శ్రేణులు కానీ అభిమానులు కానీ చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈరోజు పెద్ద ఎత్తున పార్టీ నేతలందరూ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారీగా తరలివచ్చి జగన్మోహన్ రెడ్డికి సాదర స్వాగతం పలుకుతూ వాళ్ళందరూ కూడా తమ అభిమానాలు చాటుకున్న పరిస్థితి. అన్న చెప్పండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సింహాచలం మీదుగా శ్రీకాకుళం వెళ్తున్నారు. ఈ భారీ జన సమూహం పట్లగా మీరు ఒక మెమోరాండం కూడా ఇచ్చారు, ఏంటి కారణం? మరి జగనన్న గారు ఇప్పుడు కూడా ప్రజా సమస్యల పట్ల ముందుంటారు. వారికి ఇక్కడ చిరకాలంగా ఉన్నటువంటి పంచగ్రామాల భూ సమస్య గురించి వివరించడం జరిగింది. మరి ప్రజలంతా కూడా వారి మీద ఉన్నటువంటి ఆప్యాయతతో అందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి అఖండమైన స్వాగతం పలికారు వారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గతంలో చేసినటువంటి పథకాలు కానివ్వండి, అన్ని ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా అందరి మనసుల్లో ఉన్నాయి. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి అఖండమైనటువంటి స్వాగతం 98 వార్డులో పలికారు. మరి వారికి రానున్న కాలంలో మరి ఇంకా ప్రజాదరణతో అత్యధికమైన మెజార్టీతో ఈ మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తారని ప్రజలందరూ ఆశిస్తున్నారు. అందుకని ఎంత ప్రజాస్పందన పెళ్లిబుకింది అని తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి, ఈరోజు ఇంత భారీ స్థాయిలో వచ్చినటువంటి కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, పార్టీ శ్రేణులు కానీ ఎందుకు పోలీసులు ఇంతలాగా ఆంక్షలు విధిస్తే అక్కడక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అడ్డుకునే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ రోడ్ వే పెట్టేసి జనాలు కూడా ఎవరిని రాలేమలేని పరిస్థితి. ఎందుకు, ఏంటి కారణం? ప్రభుత్వం వాళ్ళదండి, వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. మీ ప్రభుత్వం అది. మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఈరోజు ఇంతమంది జన సమూహం, ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అయినా సరే ఎక్కడికక్కడ బ్లాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు, ఏంటి కారణం? పోలీసు ఆంక్షలు అంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారి ఒక గొప్పతనం, ఆయనకు వస్తున్న జనాదరణ, ఆయనకు వస్తున్నవంటి ఈ జన సముద్రాన్ని చూసి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కుళ్ళుకునే విధంగా ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటుందండి. ఎందుకంటే జనాలు ఇక్కడ 8 గంటల నుంచి జగన్ గారి కోసం వెయిట్ చేసి ఎంతోమంది జనాలు ఇక్కడ ఉన్నప్పటికీ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు అడ్డుగా తాళ్లు కట్టి మమ్మల్ని బంధించే విధంగా ఒక పక్కకి లాగేశారండి. అదే కానీ కొంచెం ఫ్రీగా ఉన్నట్టయితే జనాలు కూడా వచ్చినందుకు జగన్ గారిని చూసుకొని మా యొక్క ఆనందాన్ని కూడా మేము తీర్చుకుందాం. ఇది మాకు లేనందుకు ఈ ప్రభుత్వాన్ని మేము కొంచెం గట్టిగానే ప్రశ్నిస్తున్నామండి. ఎందుకంటే జనాలు కోరుకునే వ్యక్తి మనం వచ్చినప్పుడు చూడవలసిన ధర్మం ప్రతి ఒక్క మానవుడికి ఉంది, ప్రతి ఒక్క హక్కు కూడా మనకు ఉంది. ఈ హక్కును కూడా ఉల్లంఘించి ప్రభుత్వం కొన్ని చర్యలు అయితే చాలా దీనంగా చేపడుతుందండి. దాని నుంచి కొంచెం ప్రభుత్వం మారి అలాంటి సామాన్య ప్రజలకు కూడా అందరినీ కలిసే విధంగా కొంచెం సర్దుబాటు చేస్తారని నా విధంగా కోరుకుంటాను. మీరు చెప్పండి, ఈరోజు భారీగా వస్తున్నటువంటి జనం ఎవరైతున్నారో వాళ్ళని కూడా కొన్ని చోట్ల అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తున్నారంటే వేలాది మంది, లక్షలాది మంది వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు జనం చూస్తే కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. అక్కడికక్కడ క్లోజ్ చేసి బ్లాక్ చేసిన పరిస్థితి ఏమనిపిస్తుంది? సార్, కూటమి ప్రభుత్వం వల్ల ఇది జరిగేది ఏమీ లేదు. అందరూ కూడా ఎక్కడికక్కడ కట్టుదట్లేసి జనాలని రానివ్వకుండా తాళ్ళతో కట్టి ఇలా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు లేవు, ఇవన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి. అందుకని మన జగన్ మళ్ళీ సీఎం అయితే భూ సమస్యలు కూడా, పంచగ్రామాల సమస్యలు కూడా తీరుతాయని మేము ఆశిస్తున్నాం. మేడం, మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే శ్రీకాకుళం జిల్లా భారీగా జన సమీకరణ జరిగిందా, అంటే స్వచ్ఛందంగా జనం వచ్చారంట? జగన్ గారు వస్తున్నారని నిన్నటి నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. వచ్చే టైంకి అందరినీ తోస్తారు. ఎవరిని చూడడం లేదు, ఆయన్ని మమ్మల్ని కలవడం లేదు. దేనికోసం అండి? ఆయన చూడడం కోసమే కదా వచ్చాం. నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా జనాలందరూ కూడా. ఏం చేస్తుందండి ప్రభుత్వం? ఏం చేస్తుంది అసలు? ఏ పథకాలన్నీ నెరవేరుస్తుంది ఆవిడ? ఏమీ లేవు. ఎవరికి మంచి జరిగింది చెప్పండి? ఫ్రీ బస్సులు అన్నారు, ఏం చేస్తున్నారు? ఫ్రీ బస్సులు ఇచ్చేస్తే అయిపోద్దా? ఆడవాళ్ళు ఎక్కించేసి పంపించేస్తారు ఎక్కడికైనా ఫ్రీ బస్సుల్లో. ఈ ఫ్రీ బస్సులు వచ్చాక చాలా జీవితాలే పోతున్నాయి. ఎవరింటికాడ సమయంగా ఉంటున్నారు? ఫంక్షన్లు అంటున్నారు, ఫంక్షన్లకి ఎన్నాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నెతుక్కొని వెళ్తున్నారు.
మరోవైపు జగన్ అభిమానులు కానీ వస్తే వాళ్ళందరినీ కూడా అడ్డుకట్ట వేసేందుకే ఈరోజు పోలీసులు ఎక్కడికక్కడ తమని అడ్డుకుంటున్నారని చెప్పి, అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని చెప్పి పార్టీ శ్రేణులు కానీ అభిమానులు కానీ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ షాదిక్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.